హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీ సుమన్. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. ఈ వీడియోలో మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా సాధించిందో డిస్కస్ చేయబోతున్నాం. సినిమా గురించి, కలెక్షన్ల గురించి మాట్లాడుకోబోయే ముందు ఇప్పుడున్న పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాలి. దురంధర్ 2 సినిమాకున్న హైప్ అంతా ఇంత కాదు, పైగా దేశభక్తి మిళితమై ఉంది. ఓజీ సినిమా తర్వాత ఓజీ 2 కోసం వెయిట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక నిలోఫర్ లాంటి దానిలో ఒక కాఫీ టీ తాగిన తర్వాత బయటకు వచ్చి ఒక మంచి హోటల్లో అల్లం టీ తాగినా కానీ మనం ఆ నీలోఫర్ టీ తాలూకు జ్ఞాపకాల్లో ఉండిపోతాం. కాబట్టి ఈ టీ అంత ఆనదు. మరి ఈ టీ ఏమన్నా తక్కువ అని చెప్పేసి అంటే ఇది మాస్ టీ. టీ అడిక్ట్ చేసింది కూడా ఇదే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల అది మనకు తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాకు రావడానికి, ఇలాంటి టాక్ రావడానికి ఎవడో తక్కువ రేటింగ్స్ ఇచ్చిండు, రివ్యూస్ ఇచ్చిండు పక్కన పెట్టేస్తే నా ఫ్రెండ్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పేసి ఇంకా ఇంకా ఏంటి అని చెప్పేసి అంటే ఓజీ ద్వారా మన లోపల కూడా పాన్ ఇండియా పవర్ స్టార్ రేంజ్ మినిమం 200 కోట్లు గ్రాస్తో మొదలవ్వాలి అని ఒక రకమైన హైప్లోకి మనం వెళ్ళిపోయాం. కానీ అది మనోడు పూర్తి స్థాయి హీరో అవుతే అది జరిగేది. కానీ పూర్తి స్థాయి హీరో కాకుండా పార్ట్ టైం హీరో అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనకి ఆ బల్క్ డేట్స్ మిగతా హీరోలు ఇచ్చినట్టు బల్క్ డేట్స్ ఇవ్వలేడు, అంత ఫోకస్డ్గా సినిమాలు చేయలేడు. ఇది మనకున్న లిమిటేషన్, ఇది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి అదే కారణం. సో అయినా సరే పవర్ స్టార్ పవర్ ఫ్యాన్స్ పవర్ హైప్ లేదు, ఏమీ లేదు. అయినా సరే సినిమా మొదటి రోజు దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక 7 crores, అక్కడి నుంచి మన ఓవర్సీస్ గట్టి దెబ్బ పడింది. మినిమం 20 కోట్లు రావాల్సింది అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలకి. అక్కడ నుంచి 8 కోట్లు ఇంతే వచ్చిందనమాట. సో ఇవన్నీ కలుపుకున్న 65 వరకు వచ్చింది. మామూలుగా ఓవర్సీస్ ఒకటి కొంచెం బాగా స్కోర్ చేసి ఉంటే 80+ నుంచి మొదలయ్యేది. ప్రీమియర్స్ పడి ఉంటే ఖచ్చితంగా 100 కోట్ల నుంచి మొదలయ్యేది. సో సినిమాకి టికెట్స్ తక్కువ. దురేందర్ అనే సినిమా మామూలు టాక్ రాలేదు. అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అది అంటారు కదా, అలాంటి సినిమా చూడకపోతే ఏం మిస్ అవుతాము. పైగా దేశభక్తి మిళితమై ఉంది. సో ఇవన్నీ వీటన్నిటి ఫ్యాక్టర్స్. టికెట్ రేట్స్ కూడా తక్కువే. మంచి టెరిఫిక్ ఆక్యుపెన్సీస్ పడ్డాయి సినిమాకి, టాక్తో సంబంధం లేకుండా ఉస్తాద్ భగత్ సింగ్కి. సో ఇన్ని ఆర్ట్స్ మధ్యలో కూడా ఫ్యాన్స్ తమ పవర్ చూపించారు. 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది చిన్న విషయం కాదు, చిన్న కథ కాదు, మామూలు విషయం కాదు. సో అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనకు కూడా వస్తున్నాయి సినిమాలు, ఓజీ 2లు, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు. మనోడు నాకు అనిపిస్తుంది చిన్న చిన్న సినిమాలు 4-5 చేసే బదులు పెద్ద సినిమా ఒకటి చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. ఇది నా ఫీలింగ్. ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు కదా అనేది నా యొక్క ఫీలింగ్ అనమాట ఇది. సో చూద్దాం, లెట్స్ సీ ఈ సినిమా ఎంతవరకు వెళ్ళిపోద్దాం. సో ఎంత ఇచ్చినా కానీ మనకి ఏంటంటే ఇక మనం ఓజీ 2 హ్యాంగ్ ఓవర్ ఉన్నాం కాబట్టి ఎంత కలెక్షన్ వచ్చినా మనం వచ్చే వరకు సాటిస్ఫై అవ్వం, అర్థమైపోతుంది. బట్ మనం అనుకున్నది సాధించాం. నేను ముందే చెప్పాను, టాక్తో సంబంధం లేకుండా 60+ మొదలవుతుందని చెప్పేసి అలాగే వచ్చింది. ఎంజాయ్ చేయండి పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు